ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి చిట్చాట్లో భాగంగా మొయినాబాద్ డ్రగ్స్ కేసులో రూల్ ప్రకారం స్టేషన్ బెయిల్ ఇచ్చారంటూ కూడా రేవంత్ వివరించారు. ఇందులో మా ప్రమేయం ఏమీ లేదంటూ కూడా రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఇక దీనిపై మొత్తం దర్యాప్తు సిట్ వేశామంటూ కూడా రేవంత్ రెడ్డి తెలిపారు. ఇక 2029లోనే తెలంగాణకు ఎలక్షన్స్ ఉంటాయండి ఆయన స్పష్టం చేశారు. ఇక 2028లో తెలంగాణలో ఎన్నికలు రావని చెప్పారు. ఇక మహిళా రిజర్వేషన్లు వస్తే మంచిదే కదా అంటూ కూడా రేవంత్ రెడ్డి అన్నారు. ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు మా ఢిల్లీ ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, బలరాం, మొయినాబాద్ డ్రగ్ కేసు అంశంలో రేవంత్ రెడ్డి ఈ రోజు పార్లమెంట్ ఆవరణంలో చిట్ చాట్ లో ప్రస్తావించడం జరిగింది. ఇందులో స్టేషన్ బెయిల్ ఇవ్వడం దానిపైన విపక్షాలు చేస్తున్న ఆరోపణలపైన కూడా ఆయన ఒక క్లారిటీ ఇచ్చారు. డ్రగ్ కేసుల్లో రూల్స్ ప్రకారమే స్టేషన్ బెయిల్స్ ఇవ్వడం జరిగిందని, ఇందులో ప్రభుత్వం ప్రమేయం ఏమీ లేదు అంటూ కూడా ఆయన క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఈ దర్యాప్తు పైన మొత్తం కూడా సిట్టు వేయడం జరిగింది. సిట్టు తను ఈ యొక్క అంశం పైన పూర్తిగా లోతులో దర్యాప్తు కొనసాగిస్తుందంటూ కూడా చెప్పారు. ఇంకా జనరల్ ఎలక్షన్స్ కి సంబంధించి ఇప్పటి కులగణన జనగణనతో పాటు మహిళా రిజర్వేషన్ బిల్లు కూడా వచ్చే అవకాశాలు ఉన్న నేపథ్యంలో, అంటే ఈ పార్లమెంటు సెషన్ లో మహిళా బిల్లులను పెట్టే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది. కాబట్టి మహిళా రిజర్వేషన్లు వస్తే మంచిదే. అయితే 2028లో తెలంగాణకు ఎన్నికలు రావు, అది ఇంకొక 6 నెలలు పోస్ట్ పోన్ అయ్యి 2029లో తెలంగాణకు ఎన్నికలు జరుగుతాయి. మినీ జమిలీని సందర్భంగా తెలంగాణకు ఎన్నికలు జరుగుతాయి. 2028 డిసెంబర్ లో కాకుండా ఏప్రిల్లో 2029 ఏప్రిల్, అంటే ఇటు లోక్సభ ఎన్నికలతో పాటు తెలంగాణకు కూడా ఎన్నికలు జరుగుతాయనేది కూడా చెప్పడం జరిగింది. దీంతో 10 రాష్ట్రాలకు సంబంధించి ఒక మినీ జమిలీ ఎన్నికల విధంగా ఎన్నికలు వస్తాయంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. మరి ఇటు ఈ రాష్ట్రంలో సంబంధించిన అంశాలు, ఈ డ్రగ్ కేసు కి సంబంధించి ప్రభుత్వము కొంత ఆలస్యం వహిస్తుంది. ఇందులో కొంతమంది నిందితులకు స్టేషన్ బెయిల్స్ ఇవ్వడము సరైనది కాదు. స్టేషన్ బెయిల్స్ ఇవ్వడం వల్ల దర్యాప్తులో కొంత ఈ విభేదాలు వస్తాయంటూ కూడా ఇప్పటికే విపక్షాలు ఆరోపణ చేస్తున్న నేపథ్యంలో మరి ఈ రోజు ఆయన ఒక క్లారిటీ ఇచ్చారని చెప్పొచ్చు. డ్రగ్ కేసుకు సంబంధించి ప్రభుత్వం ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ అయితే అవ్వట్లేదు. సిట్ ఇప్పటికే ఏర్పాటు చేయడం జరిగింది. సిట్ అధికారులు దాంట్లో లోతైన విచారణ జరుపుతారనేది కూడా ఒక క్లారిటీ ఇచ్చారు. బలరాం, రైట్, థ్యాంక్ యూ గోపి.